హలో అండి. రెగ్యులర్‌గా చేసుకునే టమోటా రైస్ కాకుండా నా స్టైల్‌లో చేసే టమోటా రైస్ ఒక్కసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా ఇష్టపడతారు. ఇది చేయడం చాలా చాలా ఈజీ. నేనైతే దీన్ని కుక్కర్‌లో చేసి చూయించబోతున్నానండి. దానికోసం ఒక కుక్కర్‌ని తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ లేదా నెయ్యి మీ ఇష్టం. మీ రుచికి తగినట్టుగా ఏది కుదిరితే అది తీసుకోండి. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని చిన్నగా తరిగిన ముక్కలు వేయండి. అలానే పచ్చిమిర్చి కూడా తరిగి వేసేసేయండి. ఆ తర్వాత మసాలా దినుసులు అంటే లవంగము, దాల్చిన చెక్క, యాలకులు మీ ఘాటుకు తగినంతగా వేసేసుకోండి. అలానే సాల్ట్ కూడా మీ రుచికి తగినంత వేసేసుకొని అవి కొంచెం వేగాక పచ్చివాసన పోయేంత వరకు వేగాక ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కాస్త వేగాక 2 టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. అవి కొంచెం వేగాక ఇప్పుడైతే నేను సోయా చంక్స్‌ని కూడా కొంచెం ఒక 2 మినిట్స్ నానబెట్టినవి వేసేసానండి. ఇప్పుడు ఎంటీఆర్ టొమాటో మసాలా అని మనకి సూపర్ మార్కెట్‌లో దొరుకుతుందండి. నిజంగా చాలా చాలా టేస్ట్ వస్తుందండి దానివల్ల టొమాటో రైస్‌కి. నేనైతే ఎప్పుడైనా టొమాటో రైస్ చేసినప్పుడు అది యూజ్ చేస్తూ ఉంటాను. నిజంగా చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి. సో, దాన్ని ఒక 2 టీ స్పూన్స్ అయితే కూడా దాన్ని కూడా వేసేసుకోవచ్చండి. కొన్ని జీడిపప్పులు కూడా వేసేసి మొత్తాన్ని కూడా ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చాకండి. ఆ తర్వాత ఒక గ్లాస్ బాస్మతి రైస్‌కి 2 గ్లాసుల నీళ్లు పోసి అయితే మనం కుక్కర్ పెట్టేసుకొని 2 విజిల్స్ లేదా 3 విజిల్స్ అండి. మీరు మరీ కొంచెం మెత్తగా కావాలనుకుంటే 3 విజిల్స్ రానివ్వచ్చు. కొంచెం బిర్యానీ స్టైల్‌లో తినాలి అనిపిస్తుందంటే 2 విజిల్స్ అయితే చాలండి. చక్కగా పొడి పొడిగా వస్తుంది. చివర్లో కొత్తిమీర, పుదీనా ఉంటే తప్పకుండా వేసేసుకోండి. నేను సడెన్‌గా అన్‌ప్లాన్డ్‌గా ఇది చేశాను కాబట్టి నా దగ్గర కొత్తిమీర, పుదీనా లేదండి. సో, నేనైతే అది వేసుకోలేదు. తప్పకుండా కొత్తిమీర, పుదీనా కనుక వేసుకుంటే మీకు చాలా గుమగుమలాడే వాసన అయితే వస్తూ ఉంటుందండి. అంతే అండి. ఎంతో ఈజీగా టొమాటో రైస్‌ని అప్పటికప్పుడు మనం ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఎప్పుడైనా సరదాగా బయటికి వెళ్ళేసి ఇంటికి రాగానే హడావుడిగా ఏదైనా చేసుకోవాలి అని చెప్పి అనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు చాలా ఈజీగా అయిపోయే టమోటా రైస్‌ని అయితే చేసేసుకోవచ్చండి. ఎంచక్కా నా స్టైల్‌లో అయితే చేసి చూడండి. తప్పకుండా నిజంగా చాలా చాలా బాగా వస్తూ ఉంటుంది. మీరు ఇంకా కావాలంటే కారము, ఉప్పు, రెడ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిమందయితే టమోటా ప్యూరీని కూడా వేస్తూ ఉంటారనమాట ఆనియన్స్‌తో పాటు. నేనైతే అలా వేయలేదు. టైం లేదు కాబట్టి నేను ఈజీగా అయ్యేలా చెప్తున్నానండి. బ్యాచిలర్స్ ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు కూడా ఈజీగా చేసుకునేందుకు వీలుగా ఉంటుందండి. నా వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసిన ఈ ఈజీ రెసిపీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి.